2021 లో ఎల్ఎస్జీ 7,000 కోట్ల రూపాయలు పెట్టి ఎల్ఎస్జీ టీమ్ ని కొనుగోలు చేశారు. అండ్ 2008 లో 8 టీమ్స్ అన్ని కలిపి 3,000 కోట్ల రూపాయలు పెట్టి టీమ్స్ ని పర్చేస్ చేశారు. మరి ఐపీఎల్ లో ఛాంపియన్ అయితే కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తారు. మరి ఫ్రాంచైజీకి డబ్బులు ఎలా వస్తాయి? నెంబర్ 1 బ్రాడ్కాస్టింగ్ రైట్స్. స్టార్ స్పోర్ట్స్ 2023 నుంచి 2027 వరకు 48,000 కోట్ల రూపాయలు ఐపీఎల్ కి ఇచ్చి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని సొంతం చేసుకుంది. అంటే 1 ఇయర్ కి 10,000 క్రోర్స్ అనమాట. ఈ డబ్బుల్లో సగం వాటం బీసీసీఐ తీసుకుంటే మిగిలిన సగం వాటం మిగిలిన ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంచుతారు. అంటే ప్రతి ఒక్క ఐపీఎల్ టీమ్ కి గెలిచినా గెలవకపోయినా ప్రతి ఇయర్ 500 కోట్ల రూపాయలు వస్తాయన్నమాట. నెంబర్ 2 ఐపీఎల్ టికెట్స్ రెవెన్యూ. ఐపీఎల్ టికెట్ రెవెన్యూస్ ప్రతి ఒక్క స్టేడియం లో ప్రతి ఒక్క మ్యాచ్ కి 2 నుంచి 4 క్రోర్స్ వరకు వసూలవుతాయి. ఈ డబ్బులన్నీ ఫ్రాంచైజీలకే దక్కుతాయి. నెంబర్ 3 స్పాన్సర్షిప్ బ్రాండ్ లోగోస్. వీటి నుంచి ప్రతి ఒక్క ఐపీఎల్ టీమ్ కి 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు వస్తాయి. నెంబర్ 4 మర్చెండైజ్. ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా తమ అఫీషియల్ వెబ్సైట్ లో క్యాప్స్, టీ-షర్ట్స్, ఇతర యాక్సెసరీస్ ని ఆన్లైన్ లో సేల్ కు పెడుతూ ఉంటారు. ఇలా 5 to 10 crores అయితే దీని నుంచి రెవెన్యూ వస్తుంది. ఇలా ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా ప్రతి సంవత్సరం ఛాంపియన్ అయినా అవ్వకపోయినా 6 నుంచి 700 కోట్ల రూపాయలు ఇలా సంపాదిస్తూ ఉంటారు.